అందరికీ నమస్కారం అండి. వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అయితే అరెస్ట్ చేయడం జరిగిందండి. కిడ్నాప్ కేసు, దాడి, ఎస్సీ ఎస్టీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందండి. ఈ కేసు పూర్వాపరాలని పరిశీలించినట్లయితే సత్యవర్ధన్ అనే వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి టైంలో అతను జాయిన్ అయిన ఒక 6 నెలల తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన రౌడీ మోకలతో కలిసి వల్లభనేని వంశీ దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీవ్రంగా కొట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్నే తగలబెట్టేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు కూడా వంశీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరిపైన కేసులు నమోదయ్యి దాదాపుగా 71 మందిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఒక స్కెచ్ అయితే వేయడం జరిగిందండి. అందులో భాగంగా అసలు ఫిర్యాదు చేసింది ఎవడు అని తెలుసుకుని అతనితోటే ఈ కేసును వాపసు తీసుకునేటట్లు చేసినట్టయితే అసలు నా మీద కేసే ఉండదు కదా అని ఒక పథకం అయితే వేశాడు. యాక్చువల్గా గాలికి పోయే కంపెనీ ఎక్కడో తగిలించుకున్నారని ఒక సామెత ఉంటుందండి. ఈ నెల 21వ తారీఖున వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఒకవేళ ముందస్తు బెయిల్ వచ్చినట్లయితే అసలు వంశీకి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇతను ఇక్కడే పప్పులో కాలేశాడు. సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎక్కడుంటాడో తెలుసుకుని అతను హైదరాబాద్లో కొరియర్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సత్యవర్ధన్ అతనే ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కేసు పెట్టాడు కాబట్టి ఇతన్ని మనం కిడ్నాప్ చేసి తీవ్రంగా బెదిరించినట్లయితే ఇతను కేసు వెనక్కి తీసుకుంటాడు. అసలు అప్పుడు సాక్ష్యాధారాలే ఉండవు కాబట్టి మన మీద కేసు కొట్టేస్తారని అయితే ఒక ప్లాన్ వేశాడు. సో సత్యవర్ధన్ ఎక్కడున్నాడో లొకేషన్ గుర్తించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అయితే అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడండి. అతన్ని తీవ్రంగా కొట్టి హింసించి నువ్వు ఖచ్చితంగా ఈ కేసును వాపసు తీసుకో, ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్లో లేవని చెప్పు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నేను లేను అని జడ్జి ముందు ఒప్పుకో అని చెప్పి తీవ్రంగా బెదిరించి కిడ్నాప్ చేయడంతో మొన్న జరిగినటువంటి విచారణలో విజయవాడలో ఏవైతే కోర్టు ఉందో ఆ కోర్టులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి 333 అనే నెంబర్ బ్లాక్ స్కార్పియో కారులో వల్లభనేని వంశీ కూడా అదే కారులో ఉన్నాడంటండి. అనుచరులతో కలిసి కోర్టుకైతే తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో జడ్జి ముందు సత్యవర్ధన్ ఏం చెప్పాడంటే, సార్ అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి చేసినటువంటి రోజు నేను అసలు అక్కడ లేను, తెలుగుదేశం పార్టీ వారు నన్ను బెదిరించి కేసు పెట్టించారు, అసలు నాకు ఈ కేసుకి సంబంధం లేదని అయితే చెప్పాడు. ఈ నేపథ్యంలో జడ్జి గారు అయితే ఒక్కసారిగా బిత్తరపోయారు. ఎందుకంటే ఈ కేసులో ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇటువంటి తరుణంలో ఫిర్యాదుదారి కేసు వెనక్కి తీసుకోవడం ఏంటని చెప్పేసి స్టన్ అయినటువంటి పరిస్థితుల్లో కేసుని హోల్డ్లో పెట్టారు, అంటే వాయిదా వేశారు. తర్వాత ఈ వల్లభనేని వంశీ అతని అనుచరులు కలిసి సత్యవర్ధన్కి ఒక 10 లక్షలు ఇచ్చి వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి అక్కడ ఒక ఇంట్లో దాచిపెట్టి ఈ వంశీ ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా హైదరాబాదు రాయదుర్గ్లో ఉన్నటువంటి మై హోమ్ బుజ్ అపార్ట్మెంట్స్ అనే దానిలో నివాసం ఉంటున్నాడు భార్య పిల్లలతో కలిసి. అక్కడికి వెళ్ళిపోయాడు. సో కట్ చేస్తే ఏమైందంటే విజయవాడ వెస్ట్ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఏడీసీపీ వీళ్ళందరూ కూడా ఏంటి ఇలా జరిగిందేంటి, ఈ కేసులో అసలు అతను విక్టిమ్ బాధితుడు, అతనే ఫిర్యాదుదారుడు, వంశీ మీద కేసు పెట్టి ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటని ఆలోచిస్తే అసలు ఈ సత్యవర్ధన్ అనేవాడు అసలు కనిపించడం లేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు అని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులు పడమట పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పడమట పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని అసలు ఈ సత్యవర్ధన్ అనేవాడు ఎక్కడున్నాడు, ఎందుకని ఇలా చెప్పాడని గమనించి ఈ కేసుకి అసలు వంశీతోనే సంబంధం ఉంది, వంశీనే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడని తెలుసుకుని 2 టీములను ఏర్పాటు చేసి సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నాడని గుర్తించి ఎట్ ఏ టైం సత్యవర్ధన్ దగ్గరికి, అదేవిధంగా వల్లభనేని వంశీ రాయదుర్గ్ హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి వంశీ దగ్గరికి ఇద్దరిని ఒకేసారి అటాక్ చేసి ఇద్దరిని ఒకసారి పట్టుకోవడం జరిగింది. సత్యవర్ధన్ ఇక్కడ తీసుకొచ్చారు. వంశీ పైన కేసులన్నీ పెట్టి కూడా కోర్టులో హాజరుపరచడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వంశీని కోర్టుకు తీసుకొచ్చినటువంటి దృశ్యాలండి. రాత్రి 11 గంటల నుంచి 1:45 వరకు దాదాపుగా ఇటు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులకి అలానే వంశీ తరపు న్యాయవాదులకి మధ్య సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు అయితే జరగడం జరిగింది. సో అక్కడ ఈ కేసుని ఎవరైతే ఉన్నారో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విజయవాడ 4వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వారి కేసు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించిన మీదట వల్లభనేని వంశీ తప్పు చేశాడు అని చెప్పేసి నిర్ధారించుకోవడం అయితే జరిగింది. సో నిర్ధారించుకున్న తర్వాత అతనికి 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అర్ధరాత్రి 2:30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు న్యాయవాది ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ గారు, ప్రాసిక్యూషన్ వారు అంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారి వాదనలతో ఏకీభవించి వంశీతో పాటుగా లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వంశీ అనుచరులని వాళ్ళకు కూడా రిమాండ్ విధించడం జరిగింది.
ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే వంశీ ఇంటికి గురువారం పొద్దున్నే ఉదయం 5 గంటలకైతే పోలీసులు వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టగానే టీషర్టు బనీన్తో ఉన్నటువంటి షార్ట్ నిక్కర్తో ఉన్న వంశీ డోర్ తీయగానే మీ మీద పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందండి, ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను పోలీసులు చెప్పగానే తనను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసుల మీదే దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తం చూసుకున్నట్లయితే అసలు వంశీ మీద పెట్టినటువంటి కేసులు కానీ అతను చేసిన దాడులు దౌర్జన్యాల గురించి కానీ తెలిస్తే ఒక్కొక్కరు రక్తం మరిగిపోతూ ఉంటుంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని 195 కోట్ల రూపాయలు అయితే వంశీ కొల్లగొట్టాడండి. అదేవిధంగా సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని అమెరికాలో పనిచేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల్లిదండ్రులను చూద్దామని గన్నవరం వస్తే అతను ఒక గే అని, అతని ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ 100 కొలది గే వీడియోలు ఉన్నాయని, అతను అసలు ఎందుకు పనికిరాడని చెప్పేసి ఇటువంటి ప్రచారాలు కూడా చేసినటువంటి సైకో మనస్తత్వం అయితే వంశీకి ఉంది. సో ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపున వాదించిన వాళ్ళు, వారు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత అక్కడ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ గారు, ఆయనకైతే చాలా కోపం వచ్చేసి వంశీ చేసిన పనులు చూసిన తర్వాత వీడిని తీసుకెళ్లి జైల్లో పడేయండి అని అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో వంశీ అక్కడ మై హోమ్ భూజ్ అపార్ట్మెంట్స్లోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే 2 మహిళా కానిస్టేబుల్ అతని మీద చేయి చేసుకోవడానికి కూడా ట్రై చేసినట్టుగా కూడా వార్తల్లో మనం అయితే చూస్తూ ఉన్నాం. వంశీ చేసినటువంటి అక్రమాల గురించి అసలు మనం మాట్లాడుకుంటే మామూలుగా ఉండదండి. వంశీ అనుచరులు చేసినటువంటి మట్టి గ్రావెల్ రాళ్ల అక్రమ తవ్వకాల దందాల గురించి తెలిస్తే ఒక్కొక్కరు బిత్తరపోతారు. ఆ అనుచరులు నమ్మకస్తులతోటి గన్నవరంలో ఒక వ్యవస్థీకృత మాఫియాని అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మట్టి గ్రావెల్ అక్రమ రవాణా తవ్వకాల ద్వారా 195 కోట్లు కొల్లగొట్టినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అయితే తేల్చడం జరిగింది. అత్యంత సన్నిహితులైనటువంటి అనుచరులు నమ్మకస్తులతోనే ఈ అక్రమ తవ్వకాల నెట్వర్క్ని ఆయన రూపొందించుకున్నట్లు కూడా తెలిసిందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో 24,60,347 ఘనపు మీటర్ల మట్టి గ్రావెల్, అలానే 6,07,746 ఘనపు మీటర్ల రాయి అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్లుగా విజిలెన్స్ అయితే నిర్ధారించడం జరిగిందండి. వంశీతో పాటుగా ఈ దందాలో భాగస్వాములైన వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి సిఐడితో విచారణ జరిపించాలని సిఫార్సు కూడా చేయడం జరిగింది. మొత్తం 195 కోట్ల రూపాయలు బాధ్యుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు వంశీ ఈ కేసులోంచి యాక్చువల్గా చూడాలంటే ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే వంశీకి అంత ఇబ్బంది ఉండేది కదండి. కానీ అతను ఒక ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ అనే అతనైతే పీకల మీదకి తెచ్చుకున్నట్లుగా కూడా తెలుస్తుందండి. గన్నవరం నియోజకవర్గ పరిధిలో మట్టి గ్రావెల్ రాళ్ల అక్రమ తవ్వకాలు వంశీ ప్రణాళిక ఆదేశాల మేరకే సాగినాయి అంటాడు. మొత్తం కూడా రాజకీయ పలుకుబడి, వనరులు, సంబంధాలతో ఈ అక్రమ తవ్వకాలన్నీ ఆయనే పర్యవేక్షించేవారంటండి. చట్టబద్ధమైన అనుమతులు లేవు, ఎవరి దృష్టిలోనూ పడకుండా అక్రమ తవ్వకాలు ఎలా చేయాలో అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం కూడా ఆయన చేసేవారని కూడా తెలుస్తూ ఉందండి. యాక్చువల్గా వంశీ ముఖ్య అనుచరుడు పిఏ ఓలేపల్లి మోహన్ రంగారావు ఈ అక్రమ తవ్వకాల్లో కీలకంగా వ్యవహరించాడని కూడా మనకు తెలుస్తూ ఉంది.